Evaluate integral 0 to pi by 2 dx by 4 plus 5 cos x. ఇది కూడా అంతే. ఇప్పుడు tan x by 2 is equal to tn. ఇప్పుడు secant square x by 2 into half dx is equal to dt. dx is equal to 2 dt by secant square x by 2. secant square x by 2 ని 1 plus tan square x by 2 అని రాస్తాం. అంటే 2 dt by 1 plus tan square x by 2 is equal to 2 dt by 1 plus t square. cos x is equal to 1 minus t square by 1 plus t square. ఎందుకంటే 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. ఇప్పుడు లిమిట్స్, లోయర్ లిమిట్ x is equal to 0 వేస్తాం, ఇందులో వేయాలి. అప్పుడు t వాల్యూ ఫైండ్ చేస్తాం. x is equal to pi by 2 వేసి అప్పుడు t వాల్యూ ఫైండ్ చేస్తాం. x is equal to 0 వేస్తే t is equal to 0, x is equal to pi by 2 వేస్తే t is equal to 1. therefore integral 0 to pi by 2 dx by 4 plus 5 cos x is equal to dx అంటే 2 dt by 1 plus t square. సో లిమిట్స్ ఏంటి ఇప్పుడు? 0 to 1, ఇంటిగ్రల్ 0 to 1 2 dt by 1 plus t square. లిమిట్స్ చేంజ్ చేయక వేయడం మర్చిపోకూడదు, పాత వేయకూడదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంటిగ్రల్ 0 to 1 2 dt by 1 plus t square by 4 plus 5 into 1 minus t square by 1 plus t square. that is equal to 2 బయట తీస్తే dt by 1 plus t square 1 plus t square క్యాన్సిల్ అయిపోతుంది కదా న్యూమరేటర్లో డినామినేటర్లో. ఎల్సిఎం కట్టాక క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు 4 plus 4 t square plus 5 minus 5 t square is equal to 2 integral 0 to 1 dt by 9 minus t square అని వచ్చింది. 9ని 3 square అని రాసాం ఇంతకులాగే. a square minus x square ఫార్ములా ఉంది కదా. సో 1/2a log a plus x by a minus x log mod. that is equal to 2 integral 0 to 1 dt by 9 minus t square is equal to 2 into 1/2a అంటే 1/2 into 3 log mod 3 plus t by 3 minus t limits 0 to 1. that is equal to 1/3 log mod 3 plus 1 by 3 minus 1 మైనస్ లిమిట్స్ వేస్తాం మనం. 1 వేసాం ఫస్ట్ అప్పర్ లిమిట్, ఇప్పుడు 0 వేస్తాం. log mod 3 plus 0 by 3 minus 0 that is equal to 1/3 log 2 ఇది 4/2 కదా, ఇక్కడ 3 plus 1 అంటే 4/2 log 2 మైనస్ ఇక్కడ 3/3 log 1. log 1 అనేది 0 అయిపోతుంది కదా. సో 1/3 log 2 ఈ రకంగా చేస్తాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా అలాగే ఒకలాగే ఉంచుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx. ఇక్కడ sin x మైనస్ cos x t అనుకో, అది ఇందులో లేదు అయినా కూడా sin x మైనస్ cos x t అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే డెరివేటివ్ మనకి ఇది వస్తుంది, అందుకని అలా అనుకుంటాం. sin xకి ఇప్పుడు ఏమవుతుంది, sin x మైనస్ cos x ఈజ్ ఈక్వల్ టు t అనుకుని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేద్దాం. చేస్తే sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్. ఇప్పుడు ఏమొస్తుందంతా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x మైనస్ 2 sin x cos x ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ కదా. దీన్ని ఎలా రాద్దాం అంటే 1 మైనస్ sin 2x అన్నాం ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్. అంటే sin 2x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t స్క్వేర్. ఇప్పుడు లిమిట్స్ వేసాం, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశాక దాన్ని ఎక్స్పాండ్ చేసాం. ఎక్స్పాండ్ చేసి sin 2x వాల్యూ ఫైండ్ చేసాం 1 మైనస్ t స్క్వేర్. ఇప్పుడు లిమిట్స్ వేసాం. x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే t వాల్యూ -1, x ఈజ్ ఈక్వల్ టు pi by 4 పెడితే t ఈజ్ ఈక్వల్ టు 0. ఆ రకంగా ఫైండ్ చేసాం. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0. ఇక్కడ లిమిట్స్ అవే కదా, -1 అనేది లోయర్ లిమిట్. కరెక్ట్గా x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు t ఈజ్ ఈక్వల్ టు -1, అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని ఒకదానికోటి x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే t ఈజ్ ఈక్వల్ టు 0 అలా వేసుకోకూడదు, గాబరకూడదు. x ఈజ్ ఈక్వల్ టు 0 సింప్లైజ్ దట్ t ఈజ్ ఈక్వల్ టు -. ఆ రకంగా చేయాలి, కరెక్ట్గా వేయాలి, లిమిట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. -1 to 0 dt by 9 plus 16 into 1 minus t square. that is equal to integral -1 to 0 dt by 9 plus 16 minus 16 t square. that is equal to integral -1 to 0 dt by 25 minus 16 t square. 16 నుంచి 16 బయటకు తీస్తాం, ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే కరెక్ట్గా అదే ఉండాలి.
దాని కోఎఫిషియంట్స్ ఏవైతున్నాయో వాటి బయటికి తీసుకొచ్చాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటిగ్రల్ -1 to 0 dt బై 16తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఒక 16 దీనికి లేదు కదా, ఫస్ట్ పార్ట్కి 16 లేదు కదా. సో అందుకని ముందర 16తో డివైడ్ చేసి అప్పుడు తీసుకురావాలి. ఆ రకంగా చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్. మల్టిప్లై చేసాం, మల్టిప్లై అండ్ డివైడ్ చేశాక అప్పుడు. సో 1/16 ఇంటిగ్రల్ -1 to 0 dt బై 25/16 మైనస్ t. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటిగ్రల్ -1 to 0 dt బై, దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, 25/16ని 5/4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, మైనస్ t. ఇది ఏ ఫామ్లో ఉంది, a² - x² ఫామ్లో ఉంది కదా. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మామూలు 1/16 ఇంటూ 1/2a అంటే 1/2 ఇంటూ a అంటే 5/4 log a ప్లస్ x అంటే 5/4 ప్లస్ t బై 5/4 మైనస్ t log mod ఫ్రమ్ -1 to 0. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వేస్. అప్పర్ లిమిట్ ఏమో 0, ఇక్కడ 0 వేస్. లోయర్ లిమిట్ ఏమో -1, t ప్లస్లో -1 వేస్. వేసి సింప్లిఫై చేశాక 1/40 ఫస్ట్ పార్ట్ ఏమో log 1 వస్తుంది, మైనస్ log 1/9 సెకండ్ పార్ట్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ 0 అయిపోతుంది. log 1/9 ఎలా రాయొచ్చు, log 1/3² రాయొచ్చు కదా. సో అది న్యూమరేటర్లోకి వస్తే log 3⁻² వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/40 ఇంటూ ఈ -2ని ముందర తీసుకొస్తే మైనస్ ప్లస్ అయిపోయి 2 log 3 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/20, 2 20s కదా. సో 1/20 log 3. ఈ రకంగా సింప్లిఫై చేయాలి. జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. ఇక్కడ ముందర చేయాల్సింది ఏంటంటే, ఈ మోడల్లో ఉన్నప్పుడు sin x ప్లస్ cos x ఉంది, డినామినేటర్లో 9 + 16 sin 2x ఉంది. అందుకని మనం ఏం చేయాలి, ముందర sin x - cos x d అనుకుని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు sin² x ప్లస్ cos² x 1 అయిపోతుంది. 1 - sin 2x = t² అని వస్తుంది. ఇప్పుడు sin 2x ప్లస్లో 1 - t² వేసుకోవచ్చు. sin x cos x ఎలాగో మనకి వేయగలం కదా. ఇంత ఈ పార్ట్లోనే మనం sin 2x ప్లస్లోనే వేయాలి అంతే. సో కాబట్టి ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా చేయాలి. ఇక్కడ sin x ప్లస్ cos x ఏమో న్యూమరేటర్లో dx, ఆ పార్ట్ ఎలాగో dt అయిపోతుంది అంతే కదా. ఇక్కడ చూడండి, sin x - cos x = t, దాని డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x మైనస్ cos x అంటే ప్లస్ sin x dx ఇంటూ dx = dt. సో ఈ పార్ట్ అంతా కూడా sin x ప్లస్ cos x dx అనేది అంతా కూడా dt అయిపోతుంది. ఈ పార్ట్ అంతా కూడా dt అయిపోతుంది. ఇరా మిగిలింది ఏంటుంది, డినామినేటర్ 9 + 16 ఇంటూ sin 2x అంటే ఫైండ్ చేస్తాం కదా, 1 - t². సో 1 - అందుకని ఇలా తీసుకోండి. ఇంకా నేను కావాలంటే పిక్చర్ క్లియర్గా పెట్టాను. ఈ రకంగా చేయండి. సో అంతే, ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎవాల్యుయేట్ x sin cube x by 1 + cos² x dx. Let I = (0 to pi) x sin cube x by 1 + cos² x dx. ఇక్కడ (0 to pi) ఇవ్వలేదు. సో ఇది మనకు తెలిసిన మోడలే కదా. (0 to a f of x dx = (0 to a f of a - x dx). సో లిమిట్ వేస్తాం. a - x అంటే π - x. అన్ని చోట్ల x ఉండే ప్రతి చోట కూడా i అనుకోవడం, x ఉండే ప్రతి చోట కూడా π - x వేయడం. అప్పుడు వచ్చేది ఇంకొక i. సో ఈ ఐనేమో తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టదు. అప్పుడు 2i = π ఇంటిగ్రల్ 0 to pi sin cube x by 1 + cos² x dx. దట్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటిగ్రల్ 0 to pi sin cube x by 1 + cos² x dx. దట్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటిగ్రల్ 0 to pi ఇది ఎలా రాసాం అంటే ఇంటూ, ఇక్కడ sin² x ఇంటూ sin x, sin cube x అలా రాసుకున్నాం. sin² x అంటే ఏంటి రాయొచ్చు, 1 - cos² x కదా, ఇంటూ sin x. ఇక్కడ సింబల్ రాంగ్, ప్లస్ కాదు, ఇంటూ 1 - cos² x ఇంటూ sin x by 1 + cos² x dx. ఇప్పుడు మిగతాదంతా ఇప్పుడు cos x t అనుకున్నాం, మైనస్ sin x dx is dt అయిపోతుంది. ఇక్కడ sin x dx ఉంది కదా, అదంతా కూడా dt అయిపోతుంది. sin x dx = -dt. ఇప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. ఇందులో x ప్లస్లో 0 వేస్తే cos 0 1 t1. అప్పర్ లిమిట్ x π వేసాం అంటే cos π, దట్ ఈస్ t -1. cos π is -1, సో t -1. ఇప్పుడు లిమిట్స్ చేంజ్ చేసిన లిమిట్స్ వేసుకోవాలి ముందర. 2i = π ఇంటిగ్రల్ 1 to -π
1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ మైనస్ డిటీ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ అంతే కదా. ఆ రకంగా చేయాలి. అన్నీ వేసాం అంతే. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్, సైన్ ఎక్స్ అంటే మైనస్ డిటీ, సైన్ ఎక్స్ డిఎక్స్ ఇస్ మైనస్ డిటీ, అవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై ఇంటిగ్రల్ 1 టు మైనస్ 1 మైనస్ టీ స్క్వేర్ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ మైనస్ పై ఇంటిగ్రల్ 1 టు మైనస్ 1. ఇక్కడ దీన్ని ఎలా రాసాం అంటే 2 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 1 అని రాసాం. 2 మైనస్ 1 అండ్ 1 కదా, సో 1 మైనస్ టీ స్క్వేరే కదా వచ్చింది ఇది ఫైనల్గా. అలా రాస్తాం. అలా రాసాక సెపరేట్ చేసాం. మైనస్ 2 పై ఇంటిగ్రల్ 1 టు మైనస్ 1 డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై ఇంటిగ్రల్ 1 టు మైనస్ 1 టీ స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. రెండు సేమే కదా, క్యాన్సిల్ అయిపోతాయి కదా, 1 వస్తుంది కదా. సో ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 పై ఇదేమిటిది డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఈజ్ tan ఇన్వర్స్ టీ. సో tan ఇన్వర్స్ టీ లిమిట్స్ మైనస్ 1 టు 1 ప్లస్ పై ఇదేమో 1 డిటీ అంటే టీ ఇక్కడ లిమిట్స్ 1 టు మైనస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పై మైనస్ 2 పై ఇంటూ tan ఇన్వర్స్ మైనస్ 1 మైనస్ tan ఇన్వర్స్ 1 ప్లస్ పై ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఈ రకంగా వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 పై ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 అంటే మైనస్ పై బై 4, tan ఇన్వర్స్ 1 అంటే మైనస్ పై బై 4 ఇక్కడ ముందు మైనస్ సైన్ ఉంది, ప్లస్ పై ఇంటూ ఇక్కడేమో మైనస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 పై ఇంటూ దీనికి ఎల్సిఎం తీస్తాం మైనస్ పై బై 2 మైనస్ 2 పై దట్ ఈజ్ ఈక్వల్ పై స్క్వేర్ మైనస్ 2 పై. therefore 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ పై మైనస్ 2, i ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ పై మైనస్ 2. therefore ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ పై మైనస్ 2 ఈ రకంగా చేయాలి. సో ఇక్కడికి లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.